హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. కథాస్రవంతిలో ఈరోజు ఓ చక్కటి జానపద కథను తీసుకొచ్చానండి మీకోసం. ఈరోజు మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ ఎం హరికిషన్ గారి మాయా గంగాళం జానపద కథ. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిప్పుడు మీకోసం వినిపిస్తున్నాను డాక్టర్ ఎం హరికిషన్ గారి మాయా గంగాళం జానపద కథ. ఒక ఊరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతను చాలా దుర్మార్గుడు. ఎక్కువ పని చేపించుకుని తక్కువ కూలి ఇచ్చేవాడు. ఆపదల్లో అధిక వడ్డీకి అప్పులిచ్చి తీర్చలేకపోతే వాళ్ల పొలాలు ఇళ్ళు గుంజుకునేవాడు. 10 మంది గూండాలు ఎప్పుడూ వెంట వేసుకుని తిరిగేవాడు. జనాలు పన్నెత్తి మాట్లాడినా కన్నెత్తి చూసినా వాళ్ళు దాడి చేసేవాళ్ళు. దాంతో ఆ ఊరిలోని వాళ్ళందరూ వాని పేరు చెబితే చాలు భయంతో వణికిపోయేవారు. ఆ ఊరిలో ఒక ముసలాయనుండేవాడు. ధనవంతుని పొలం పక్కనే అతని పొలం ఉండేది. ఒకసారి ఆ ముసలోని పెళ్ళాం జబ్బు పడింది. సమయానికి డబ్బు లేక ధనవంతుని దగ్గర అప్పు చేశాడు. దాన్ని తీర్చడానికి అతని పొలంలోనే కూలీగా పనిచేశాడు. కానీ ఎన్ని రోజులు పనిచేసినా నీ జీతం వడ్డీకి కూడా సరిపోలేదు అంటూ బలవంతంగా పొలం గుంజుకుని తరిమేశాడు. పాపం ముసలాయన పెళ్లాంతో కలిసి ఊరి బయట ఉన్న ఒక పాడుబడిన కొట్టంలోకి చేరుకున్నాడు. రోజుకొక పూట తినడం కూడా చాలా కష్టంగా మారింది. వాళ్ళ దగ్గర ఒక ఆవు ఉంది. అది కూడా తినడానికి పచ్చగడ్డి లేక బాగా బక్క చిక్కిపోయింది. ఒకరోజు ముసలామె, ఈ ఆవును మనం పెంచలేం గాని సంతకు పోయి అయిన కాడికి అమ్ముకొని రాపో అని పంపించింది. ముసలోడు ఆవును తీసుకుని పోతా ఉంటే దారిలో ఒక మరుగుజ్జు కనబడ్డాడు. సరిగ్గా మోకాలంత ఎత్తున్నాడు. వానికి 4 గింతల పెద్దగా ఉన్న ఒక గంగాళాన్ని మోసుకుంటూ ఎదురుగా వచ్చాడు. ఆ మరుగుజ్జు ముసలోణ్ణి చూసి, ఏం తాత, ఆవును అమ్మడానికి తీసుకుని పోతున్నావా? నాకివ్వు, ఈ గంగాళాన్ని నీకిస్తా అన్నాడు. ఈ గంగాళాన్ని నేనేం చేసుకుంటా? తినడానికి పనికొస్తుందా, తిరగడానికి పనికొస్తుందా? నాకొద్దు అన్నాడు ముసలోడు. వెంటనే ఆ గంగాళం మరుగుజ్జు భుజంపై నుండి ఎగిరి కిందికి దూకి, వద్దనకు వద్దనకు ఓ తాత, వెంటనే తీసుకో ఓ తాత, బాధలే తీరుస్తా ఓ తాత, నీ తలరాతనే మారుస్తా ఓ తాత అంది. అది మాట్లాడడం చూసి ముసలోడు అదిరిపడ్డాడు. కొంపదీసి దీంట్లో దెయ్యం గాని భూతం గాని లేదు కదా అన్నాడు వణికిపోతూ. మరుగుజ్జు నవ్వేసి, ఇది అల్లాటప్ప మామూలు గంగాళం కాదు, మాయా గంగాళం. మంచోళ్లకు మంచి, చెడ్డోళ్లకు చెడు చేస్తుంది. భయపడకు, తీసుకో, నా మాట నమ్ము, నీ సమస్యలన్నీ తీర్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ మధ్యనే నాకు కూతురు పుట్టింది, పాపకు పాలు అవసరం అన్నాడు. మరుగుజ్జు అంతగా చెబుతా ఉంటే ముసలోడు కాదనలేకపోయాడు. తన దగ్గర ఉన్న ఆవునిచ్చి ఆ మాట్లాడే మాయా గంగాళాన్ని తీసుకుని బయలుదేరాడు. గంగాళాన్ని నెత్తిన పెట్టుకుని ఇంటికొచ్చిన మొగుణ్ణి చూసి ముసలామెకు కోపం ముంచుకొచ్చింది. బంగారం లాంటి ఆవునిచ్చి పనికిరాని తుప్పు పట్టిన ఈ గంగాళాన్ని తీసుకొస్తావా? ఏం చెయ్యాలా దీన్ని? నెత్తిని పెట్టుకుని ఊరేగమంటావా, లేక దేవుని గూట్లో పెట్టి పూజ చేయమంటావా అంటూ విసుగ్గా విసిరి మూలకు పడేసింది. కింద పడిన గంగాళం చిన్న పిల్లోని మాదిరి ఎగురుకుంటా అవ్వ దగ్గరకొచ్చి, కోప్పడకు కోప్పడకు ఓ అవ్వ, ముసలోన్ని తిట్టకు మా అవ్వ, వచ్చాను వచ్చాను మీ ఇంటికి, మేలు చేసిపోతాను మా ఇంటికి అంది. గంగాళం అలా మాట్లాడుతూ ఉంటే అవ్వ భయంతో నోరెళ్లబెట్టింది. అంతలో ముసలోడు జరిగిందంతా చెప్పాడు. దాంతో ఆమె సరేనని దాన్ని తీసుకుపోయి జాలాడిలో వేసి తుప్పంతా వదిలిపోయేలా తెల్లగా తోమింది. ఎండకు అది తళతళ మెరవసాగింది. అంతలో ఆ గంగాళం ఎగురుకుంటా అవ్వ దగ్గరకొచ్చి, అవ్వా అవ్వా, పొయ్యంటించు, పొయ్యి మీదకు నన్నెక్కించు, సర్రుమంటే తుర్రుమంట, దొరికిందంతా తెస్తా ఉంటా అంది. సరే, ఈ తమాషా ఏదో చూద్దామనుకుని ముసలామె గంగాళాన్ని పొయ్యి మీదకెక్కించి కింద మంట పెట్టింది. అది సలసలసల కాగడం ఆలస్యం, పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దూకింది. అవ్వా అవ్వా, పోయేస్తా, దొంగో నిల్లు చూసొస్తా, తినడానికన్నీ తెచ్చేస్తా,
కడుపులన్నీ నింపేస్తా అంటూ కిటికీలో నుంచి ఎగిరి బయటికి దూకింది. ఆ రోజు ధనవంతుని ఇంటికి చాలా మంది బంధువులొచ్చారు. వచ్చిన వాళ్ల ముందు ధనవంతుడు తన గొప్పతనాన్ని చాటుకోవడానికి పెళ్ళాంతో, ఏమే, మా వాళ్ల కోసం బళ్ళారి కొబ్బరి మంచినెయ్యి వేసి తీయని పాయసం చెయ్యి, గోడంబి ద్రాక్ష డబ్బా మొత్తం వేసేయి, ఒక్క చుక్క నోట్లో పోసుకుంటే చాలు, కమ్మగా అదిరిపోవాల చూడు అన్నాడు. ఆ ధనవంతుని పెళ్ళాం సరేనని పాయసానికి కావలసిన సరుకులన్నీ తెచ్చి వంటింట్లో కుప్పపోసింది. అంతమందికి సరిపోయే పాత్ర ఏముందబ్బా అని చూడసాగింది. సరిగ్గా అదే సమయానికి ఆ మాయా గంగాళం కిటికీలో నుంచి చప్పుడు కాకుండా లోపలికి దూరి ఒక మూలన కూర్చుంది. వంటపాత్ర కోసం వెతుకుతా ఉన్న ధనవంతుని పెళ్ళానికి అది కనబడింది. అరే, ఇదెప్పుడు కొనుక్కొచ్చాడు నా మొగుడు, ఒక్కటి కూడా సరిగ్గా చెప్పడు అనుకుంటూ గంగాళాన్ని తీసుకుపోయి పొయ్యి మీదకి ఎక్కించింది. శనగ బ్యాళ్ళు, పాలు, నెయ్యి, బెల్లం, ద్రాక్ష, జీడిపప్పు అన్నీ వేసి ఘుమఘుమలాడే కమ్మని పాయసాన్ని చేసింది. బంధువులందర్నీ అన్నానికి కూర్చోమని చెప్పి పాయసం తీసుకురావడానికి లోపలికి పోయింది. వంటింట్లో నుంచి ఆమె అట్లా పక్కకు పోవడం ఆలస్యం. ఆ గంగాళం కన్ను మూసి తెరిచేంతలోగా పాయసంతో సహా ఎగిరి బయటకు దుంకింది. సంబరంగా ఎదురుకుంటా పోయి ముసలోని ఇంటికి చేరింది. అవ్వా అవ్వా పాయసం, తీయా తీయని పాయసం, కమ్మ కమ్మగా తినండి, కడుపు నిండా మెక్కండి అంది. వాళ్ళు ఆ పాయసాన్ని చూసి సంబరంగా తాము తిని చుట్టుపక్కల వాళ్ళనంతా పిలిచి కడుపు నిండా పెట్టారు. ధనవంతుని పెళ్ళాం అందరూ అన్నానికి కూర్చున్నాక వడ్డిద్దామని పాయసం కోసం లోపలికి పోయింది. చూస్తే ఇంకేముంది, గంగాళమూ లేదు, పాయసమూ లేదు, ఉత్త పొయ్యి వెక్కిరిస్తా కనబడింది. ఉత్త చేతులు ఊపుకుంటా వచ్చిన ఆమెను చూసి బంధువులంతా, చిచి, పాయసం పాయసం అంటూ పొద్దున్నుంచి ఊరించి ఊరించి ఇప్పుడు ఉత్త చేతులు చూపి అవమానిస్తారా? ఇంకెప్పుడు సచ్చినా ఇట్లా అబద్ధాలు చెప్పే నీలాంటోళ్ల ఇంటి గడప అస్సలు తొక్కకూడదు అంటూ పెట్టే బేడా సర్దుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ముసలామె తర్వాత రోజు పొద్దున్నే మరలా ఆ గంగాళాన్ని పొయ్యి మీదకి ఎక్కించి కింద మంట పెట్టింది. అది సలసలసల కాగడం ఆలస్యం. పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దుంకి, అవ్వా అవ్వా పోయేస్తా, పొలాలన్నీ తిరిగొస్తా, ఇంటికి ధాన్యం తెచ్చేస్తా, సంచులన్నీ నింపేస్తా అంటూ కిటికీలో నుంచి ఎగిరి బయటకు దుంకింది. ధనవంతుని పొలంలో కోతలన్నీ పూర్తయ్యాయి. ధాన్యం కుప్పలి పోసి ఉన్నాయి. వాటిని సంచీలకు ఎత్తుతా ఉన్నారు. గంగాళం పోయి ఒక ధాన్యం కుప్ప పక్కన నిలబడింది. దాన్ని చూసి వాళ్ళు, ఓహో, దీన్ని కూడా ధాన్యం నింపడం కోసం ఇక్కడ తెచ్చిపెట్టినట్టున్నారు అనుకుని ధాన్యం పోయసాగారు. కానీ ఎంత పోసినా అది నిండడం లేదు. పోసినవి పోసినట్టు లోపలికి పోతా ఉన్నాయి. చూస్తుండగానే కుప్ప ఖాళీ అయింది. అంతే, ఆ గంగాళం నెమ్మదిగా జరుగుతా జరుగుతా వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరు చూడని సమయంలో ఒక్కసారిగా ఎగురుకుంటూ ముసలోని ఇంటికి చేరుకుంది. అవ్వా అవ్వా, సంచులు తీ, ధాన్యంతోనా నింపేసేయి, చుట్టూపక్కల పిలిచేసేయి, తలా కొంచెం పంచేసేయి అంది. ముసలామె సంబరంగా ఇల్లంతా నింపుకుని మిగిలినవి చుట్టుపక్కల జనాలకు పంచిపెట్టింది. ఆ తర్వాతి రోజు పొద్దున్నే ముసలామె ఎప్పట్లాగే గంగాళాన్ని మరలా పొయ్యి మీదకెక్కించి మంట పెట్టింది. అది సలసలసల కాగడం ఆలస్యం. ఎగిరి కిందికి దుంకింది. అవ్వా అవ్వా పోయేస్తా, వీధి వీధి తిరిగొస్తా, మోసగాళ్లనే మోసం చేస్తా, దొంగోళ్లనే దోచుకొస్తా అంటూ ఎగురుకుంటూ బయటికి పోయింది. సరిగ్గా అదే సమయానికి ఆ ధనవంతుడు తన గదిలో కూర్చుని సంపాదించిన బంగారు వరహాలన్నీ కుప్పపోసి లెక్క పెట్టుకుంటా ఉన్నాడు. ఆ గంగాళం నెమ్మదిగా కిటికీలో నుంచి లోపలికి దూరి చప్పుడు చెయ్యకుండా ధనవంతుని వెనుకకు పోయి నిలబడింది. ధనవంతుడు బంగారాన్ని ఎక్కడ దాచిపెడదామా అని చుట్టూ చూస్తా ఉంటే ఈ గంగాళం తళతళ మెరిసిపోతా కనపడింది. అరే, ఇది భలేగుందే, నా పెళ్ళాం కొత్తగా కొన్నట్టుంది అనుకుని ఆ వరహాలన్నీ దాంట్లో వేసి నింపాడు. అంతే, అది మరుక్షణం అక్కడి నుంచి ఎగిరి కిటికీలో నుంచి బయటికి దూకింది. ధనవంతుడు లబలబలాడుకుంటూ బయటకు వచ్చేసరికి కనపడకుండా మాయమైంది. పాయసం ఎత్తుకుపోయింది, ధాన్యం కొట్టుకుపోయింది,
వరహాలు మాయం చేసింది ఆ గంగాళమే అని తెలుసుకుని దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని వెతుక్కుంటా బయలుదేరాడు. ఆ గంగాళం ఎగురుకుంటా ముసలవ్వ ఇంటికి చేరుకుంది. అవ్వా అవ్వా వచ్చేసేయ్, వరహాలన్నీ దాచేసేయ్, పేదవారికి దానం చెయ్యి, మంచిగా నువ్వు బతికేసేయ్ అంది. ఆ ముసలామె ఆ వరహాలన్నీ తీసుకుని ఎవరికీ కనబడకుండా భద్రంగా దాచిపెట్టింది. తర్వాత రోజు పొద్దున్నే ముసలామె ఆ గంగాళాన్ని తీసుకుని ఎప్పటిలాగే పొయ్యి మీదకు ఎక్కించి మంట పెట్టింది. అది ఎర్రగా సలసలసల కాగడం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందికి దూకింది. అవ్వా అవ్వా పట్టుకుపోతా, దొంగోణ్ణింకా ఎత్తుకుపోతా, పట్టిన శనిని వదిలించేస్తా, ఊరికంతా మేలే చేస్తా అంటూ ఎగురుకుంటా బయటికి పోయింది. ధనవంతుడు ఆ గంగాళాన్ని వెతుక్కుంటూ పొలాల్లో పిచ్చి పట్టిన వానిలా తిరుగుతా ఉన్నాడు. వానికి కనపడేలా ఓ చెట్టు కిందకొచ్చి ఆగింది. దానిని చూడగానే ధనవంతుడు సంబరంగా, హమ్మయ్య దొరికింది, దీన్ని ఇక అస్సలు వదిలిపెట్టకూడదు అనుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికొచ్చి ఎగిరి గట్టిగా వాటేసుకున్నాడు. అంతే, మరుక్షణమే ఆ గంగాళం ఆ ధనవంతునితో సహా వేగంగా గాలిలో ఎగురుకుంటూ సర్రున దూసుకుపోయింది. అది వాగులు దాటింది, వంకలు దాటింది, కొండలు దాటింది, అడవులు దాటింది. అలా అది ఎక్కడికి పోయిందో ఏమైందో ఎవ్వరికీ తెలీదు. ఆ ఊరి వాళ్ళు ఆ గంగాళాన్ని గాని ధనవంతుని గాని మరలా ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. విన్నారు కదండి, మాయా గంగాళం, డాక్టర్ ఎం హరికిషన్ గారి జానపద కథ. మరి ఈ కథ ఎలా ఉందో, ఆడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.